కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని గోవిందమాంబ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు 10వ తరగతి విద్యార్థినులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. ఈ సభ నందు తెలుగు ఉపాధ్యాయుడు లెక్కల కొండారెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు పరీక్షల పట్ల భయపడాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థినులకు సూచనలిచ్చారు. 585 మార్కులు పైబడి మార్కులు తెచ్చుకున్న విద్యార్థినులకు ఇంటర్మీడియట్ విద్యను తన సొంత ఖర్చులతో చదివిస్తానని, 550 మార్కులు పైబడి తెచ్చుకున్న విద్యార్థినులకు 5,000 రూపాయలు, 500కు పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు 1,000 రూపాయలు అందజేస్తానని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు నిర్మలాదేవి, ఉపాధ్యాయులు ప్రభాకర్, చంద్రమౌళి, ఉపాధ్యాయునుల అరుణ, సుమతి, సంధ్య, కళాభారతి, ఎలిజబెత్ రాణి, పరిమళ, పీఈటీ పుష్పలత, శివప్రసాద్ రెడ్డి మొదలగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలుగు ఉపాధ్యాయుడు కొండారెడ్డి 10వ తరగతి విద్యార్థులకు 70 మందికి పరీక్షకి అవసరమైన అట్టలు, పెన్నులు, స్కేళ్లు విద్యార్థినులకు ఉచితంగా అందించారు. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు ఫేర్వెల్ పార్టీ అనేది ప్రతి పాఠశాలలో కూడా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల ముందు పంపడం అనేది సహజం. మీకు 10-20 రోజులు గ్యాప్ ఉంటుంది. చదువుకునేదానికి ముఖ్యంగా ఇప్పుడు పట్టుదలతో చదవాలి. మంచి పాఠశాలలో మంచి పేరు తేవాలి. పేరు తేవాలంటే ఏంటి? మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఆ విధంగా తెచ్చుకున్నప్పుడు ఈ స్కూల్ కానీ పాఠశాల కానీ అందరికీ కూడా సమాజంలో గుర్తింపు అనేది వస్తుంది. మన పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ చాలా ట్రైన్డ్ టీచర్స్, ఎక్సలెంట్ టీచర్స్, బ్రహ్మాండంగా చెప్తారు. అందరూ కూడా ఎవరైనా తగ్గేది ఏం లేదు. కానీ ప్రైవేట్ పాఠశాలలోనే ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మనలో ఉండే లోపం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మనకి ఎందుకు ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ 546 హైయెస్ట్ వచ్చాయి అనుకుంటా. మన పాఠశాలలో 580 స్టేట్ ర్యాంకులు ఎందుకు రావడం లేదు అని ఒక్కసారి ఆలోచించుకోండి. చదువు చెప్పడం లేదా టీచర్స్? బాగా చెప్తున్నారు కదా. ఎవరు ఏమి మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ ఆల్ సబ్జెక్ట్ టీచర్స్, మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. ఓపికగా చెప్పేవారు. కానీ మీరు కొంతమంది మనం 5% విద్యార్థులు కూడా సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఎందుకంటే ఈ 5% విద్యార్థులే కానీ ప్రపంచ జనాభాలో 5% మొత్తం ప్రపంచాన్ని చేస్తున్నారు. ధనవంతులు ఎవరంటే 5% ధనవంతులు ఉన్నారు. ఎంప్లాయీస్ కానీ 5%, 4% మాత్రమే ఉన్నారు. వాళ్ళే ఈ ప్రపంచాన్ని వెళ్తున్నారు అన్నమాట. మనము 5% చదివితేనన్నా 5% కాలంలో 5%, 24 hours ఉంది మనకు. 24 గంటలు 5% తీసుకుంటే 2 గంటలు రోజుకు 2 గంటలు చదివారనుకోండి, మీరు బ్రహ్మాండంగా సమాజంలోనే మంచి గుర్తింపు పొందుతారు. హైయెస్ట్ మార్కులు వస్తాయి. మార్కులు రావడమే కాదు, తెలివితేటలు వస్తాయి. జ్ఞానాన్ని పెంచుకోవాలి. చదువుతాడమని ఏదో ఉపాధ్యాయుల కోసమో తల్లిదండ్రుల కోసమో చదవడం కాదు, మీకోసం చదవాలి. మీ తల్లిదండ్రులు ఎంతో ఆశయంతో ఈ పాఠశాలకు పంపారు. మా అమ్మాయి గర్ల్స్ హై స్కూల్లో బాగా చదువుకుంటుంది అనుకుంటున్నారు. కానీ మనం ఎంత చెప్పినా కొంతమంది విద్యార్థులు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. మాకెందుకు చదువు అనే ధోరణిలో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజేశారు. పరీక్ష రాయరు, ఏదన్నా అడిగితేనన్నా ఏడుస్తాం. ఇది అవసరమా మాకు? ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళని బయటికి తీసేదానికి కూడా ఉపాధ్యాయులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మీకు ఏం కావాలని మీ ఆశయాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా నెరవేర్చేదానికి కూడా ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ మీరు
ఆ విషయాన్ని గుర్తించడంలో విద్యార్థులు 5% అంటే దాదాపు ఒక 10 మంది మాత్రమే. నేను అనుకుంటున్నాను స్టేట్ ర్యాంకులో కనీసం మన పాఠశాలలో 585 మార్కులు దాటే వాళ్ళు ఉంటే ఒకరో లేచి నిలబడండి. 585 మార్కులు తెచ్చుకునేవారు. కంగ్రాచులేషన్. అట్లా చూపు. అంటే లేటుగా లేస్తున్నారా? 580 మార్క్స్ 585 అబో. ఎవరైతే 585 మార్కులు సాధించిన వరకు ఇంటర్మీడియట్ నేను చదివిస్తాను, నా సొంత డబ్బులతో చదివిస్తాను. తర్వాత నెక్స్ట్ 560 మార్కులు వచ్చేవాళ్ళు 560 మార్కులు అనే 560 మార్కులు 500 మార్కులు ఎవరైతే 60 తెచ్చుకున్న వాళ్ళకు మనిషికి 5,000 రూపాయలు. తర్వాత మేమంటూ పెద్దవారితో మీకు సన్మానం అనేది జరుపుతామన్నా. దాటేందుకు ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు సన్మానం మేమంటూ ఇవ్వబడుతుంది పాఠశాల తరఫున. అదేవిధంగా తెలుగులో 99 మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు మేమేంటో సన్మానం ఎమ్మెల్యే కానీ డీఓతో కానీ ఇంకోటితో కానీ నేను చేయాలి. మీ చాయిస్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి, కష్టపడండి. 5 కాలంలో 5% చదువుతారన్నా ఎన్ని సాధ్యమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదవాలి, పాఠశాలకు మంచి పేరు తెచ్చుకోవాలి, ఉపాధ్యాయులకు మంచి పేరు, సమాజంలో గుర్తింపు అనేది తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో గుర్తింపు అనేది ఎలా వస్తుంది? మనం చదవడం వల్ల, ఇప్పుడు మార్కులు మంచిగా తెచ్చుకోవడం వల్ల. అంటే మండల ఫస్ట్ అంటున్నారు, జిల్లా ఫస్ట్ అంటున్నారు, స్టేట్ ర్యాంక్ తెచ్చుకుంటేనన్నా ఆటోమేటిక్గా అన్ని పేపర్లు కూడా మారిపోతాయి, టీవీలు కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, చైతన్య, నారాయణ 600, 585, 95 అంటున్నాయి. ఆ విధంగా మన స్కూల్ కూడా ఆ విధంగా తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళే చేస్తారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అటువంటి గర్ల్స్ హై స్కూల్ మఠంలో ఇంత బాగా పిల్లలకు ఉపాధ్యాయులు చెప్తున్నారా, ఇంతమంది పిల్లలు ఈ విధంగా మార్కులు తెచ్చుకున్నారా అని వాళ్ళే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. కాబట్టి దయవంచి మీరు ఏదో 580 తెచ్చుకుంటే మాకేం కిరీటం పెట్టారు. మీకోసం సమాజంలో మీ యొక్క రికగ్నేషన్, గుర్తింపు అనేది ఉంటుంది. మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, అయితే మాకు కూడా వస్తాయి. మా స్వార్థం కూడా ఉంది. ఏంటి మా స్వార్థం? మా పిల్లలు వచ్చి మేము ఆనందంగా ఉంటాం, అందరూ మా వైపు చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా చదవండి. తెలుగులో చాలా కష్టమేం కాదు. తెలుగులో ఫస్ట్ అవగాహన, ప్రతిస్పందన అనేది 32 మార్కులు ఉంటాయన్నా, చాలా ఈజీగా ఉంటుంది. పద్యాలు ఇస్తాడు, 4 క్వశ్చన్లు ఇస్తాడు, మీకు తెలిసిన పద్యమే ఇస్తాడు, 8 మార్కులు వస్తాయి. ప్యాసేజ్ ఇస్తాడు పైన. ఈ పాఠశాల నుంచి వెళ్ళిపోతున్నారు, మెలకువలు నేర్పుతున్నారు. నాయనా ఇది పాఠశాల, ఇది మొదట స్టేజ్, రెండో స్టెప్ ఎక్కుతున్నారు. ఆ స్టెప్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆ స్టెప్ ఎక్కి 4 స్టెప్పులు ఎక్కితే కానీ మీకు భవిష్యత్తు అనేది అర్థం కాదు.
ఈ స్టెప్ ఎక్కుతానే మీకు కిరీటాలు వస్తాయేమో వద్దు మీరు. అవునా? శిఖరం అంటే 4 స్టేజ్లు ఉంటాయి. అన్ని స్టేజ్లు దాటుకుంటూ పోతే శిఖరం పైన నిలబడకుంటే మన ఎవరో కనపడారు. శిఖరం మీద ఉంటేనన్నా అందరికీ కనపడతారు. వాళ్ళ పేరు కూడా కనపడుతుందా లేదా? సమాజం అంతా గుర్తిస్తుంది. శిఖరం ఎక్కినారా? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరు ఎక్కారు అంటేనన్నా ఆ విధంగా శిఖరంపై అంటే స్టెప్పులు ఎక్కి శిఖరం ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అంటే అంత కష్టంగా ఉంటుంది. అది ఛేదించి ఎక్కినప్పుడు మీరు ప్రపంచ స్థాయిలో ప్రపంచంలోనే గుర్తింపు అనేది వస్తుంది. కాబట్టి తెలుగులో అవగాహన ప్రతిస్పందన అనేది 32 మార్కులు తెచ్చుకుంటేనన్నా 32 తెచ్చుకోవాలి అంతే. పద్యాన్ని రాస్తే 8 మార్కులు వస్తాయి. 99 మాత్రం లాస్ట్ ఇయర్ కూడా 5 మందికి వచ్చాయి. 99 ఇంతవరకు 7 సంవత్సరాల నుంచి ఇక్కడ పాఠశాలలో 90కి అబోవ్ వచ్చేసి 107 మందికి వచ్చాయి. లాస్ట్ ఇయర్ కూడా 18 మంది వచ్చాయి. అంటే పెద్ద కష్టమేగా. 99 నలుగురు వచ్చాయి. మీరు కూడా సాధన చేస్తేనన్నా మీరేం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. అవగాహన ప్రతిస్పందనలో అన్ని లైట్ రాస్తానన్నా. ఇప్పుడు మ్యాథ్స్ లో 99 100 తెచ్చుకోవాలి. డెఫినెట్ తెచ్చుకోవాలన్నా. మ్యాథ్స్ లో బాగా మార్కులు వేస్తారు. మేడం బాగా చెప్పారు. మీకు ప్రాక్టీస్ చేయండి అంతే. ఆ ప్రాక్టీస్ అన్నిట్లో బాగా మార్కులు. సైన్స్ లో కూడా మంచి 100కు పడేదానికి అవకాశం ఉంది. ఇంగ్లీష్ లో 1-2 తగ్గినా, హిందీలో 1-2 తగ్గినా కదా మీకు 585 అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి బాగా ప్రయత్నం చేయొచ్చు. ఏదో సార్ చెప్పాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేస్తే మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేది మీకే అర్థమవుతుంది. నేను చేసే కష్టం వల్ల పడకూడదు. మా అమ్మాయి మంచి పొజిషన్లోకి ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆశయాలను ఒమ్ము చేయకూడదు. ఏనన్నా చేస్తారు, చేయగలరు కదా, మంచి మార్కులు సాధించగలరు కదా. ఇంకొకటి విషయం, పాఠశాలలు ఉన్నాయి మన హై స్కూల్స్. గర్ల్స్ హై స్కూల్ అంటే ఒక పేరు వచ్చే విధంగా మొన్న 1-2 పరీక్షలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరీక్షలు పెట్టారు. ఏది వాళ్ళు పోయారు. మీరు కూడా ఆ విధంగా ఎక్కడికి పోయారు? టూర్ వెళ్ళారు. వాళ్ళకి అవకాశం వచ్చింది ఫ్రీగా. కాబట్టి ఆ విధంగా మనం కూడా చదువుతానన్నా మనకు కూడా రేపు మంచి మార్కులు సంపాదించుకుంటేనన్నా మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ అన్నీ ఉంటాయి నాన్న. 585 దాటిపోయినారనుకోండి అన్ని ఫ్రీయే. ఏదమ్మా సార్ నాకు ఇంటర్మీడియట్ నాకు డబ్బు భరాయిస్తానన్నాడు అని. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.